హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సన్సైట్ డిజిటల్ మీడియా ఏజెన్సీ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కంటెంట్ సృష్టికర్త అనే పాత్రలో మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగింది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరుగుతుంది. 4 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉంటే మీరు వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ టైం వర్క్ అనమాట, అది కూడా రిమోట్గా. అయితే నైపుణ్యాలు వచ్చేసరికి కంటెంట్ వ్యూహం, కంటెంట్ సృష్టించడం అనేది మీకు తెలుసుంటే, అంటే కంటెంట్ క్రియేషన్ అనమాట. సో మీకు తెలుసుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో ఈజీగా మీకు వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో అప్పటి వరకు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఉద్యోగం గురించి చూసుకుంటే పాత్ర వచ్చేసరికి ఇది కంటెంట్ క్రియేటర్కు పూర్తి సమయం రిమోట్ పాత్ర అనేసి ఇవ్వడం జరిగింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం ఆకర్షణీయమైన మరియు సృజనాత్మక కంటెంట్ను అభివృద్ధి చేయడానికి కంటెంట్ సృష్టికర్త బాధ్యత వహిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. వారు తమ బ్రాండ్ మరియు లక్ష్యాలను అనుగుణంగా కంటెంట్ను ప్లాన్ చేయడానికి, రూపొందించడానికి మరియు ప్రచురించడానికి క్లయింట్లతో సహకరిస్తారు అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే అర్హతలు వచ్చేసరికి అద్భుతమైన రైటింగ్ మరియు ఎడిటింగ్ నైపుణ్యాలు అనేవి మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. సో సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలను రూపొందించే సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. కంటెంట్ సృష్టి సాధనాలు మరియు సాఫ్ట్వేర్లో నైపుణ్యం అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. SEO మరియు డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలు అవగాహన అనేది మీకు చాలా అవసరం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే వివరాలపై బలమైన శ్రద్ధ మరియు గడువులను చేరుకునే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. అంటే ఏవైతే ఉన్నాయో దీంట్లో టాపిక్స్, వాటిపైన మీరు మంచి బలమైన శ్రద్ధ వహించే అవగాహన అనేది కల్పించుకునే విధంగా చూసుకోవాలి. అలాగే బలమైన కమ్యూనికేషన్ మరియు సహకార నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం కంటెంట్ను రూపొందించడంలో కూడా అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. కంటెంట్ పనితీరును ట్రాక్ చేయడానికి విశ్లేషణ సాధనాలు పరిజ్ఞానం అనేది కూడా మీకు చాలా అవసరం అనేది ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇవి మీకు ఉండవలసిన అర్హతలు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంపెనీ వివరణ చూసుకుంటే సన్సైట్ డిజిటల్ మీడియా ఏజెన్సీ అనేది అన్ని పరిమాణాల వ్యాపారాలకు నిజమైన ఫలితాలను అందించే అధిక నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడానికి అంకితమైన ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ సంస్థ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇన్నోవేషన్ మరియు క్లయింట్ విజయంపై దృష్టి సారించి వెబ్సైట్ డిజైన్ మరియు డెవలప్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, బ్రాండింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్తో సహా సమగ్రమైన సేవలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. విశాల్ జైన్ స్థాపించిన ఈ ఏజెన్సీ ఆన్లైన్ ఉనికిని మెరుగుపరచడం, విజిబిలిటీ పెంచడం మరియు వివిధ పరిశ్రమల్లోని క్లయింట్ల కోసం విశ్వసనీయతను పెంపొందించడము వంటి వాటి సామర్థ్యానికి గుర్తింపు పొందిన ఆర్గానిక్ స్ట్రాటజీల ద్వారా లేదా చెల్లింపు ప్రచారాలను ద్వారా అయినా మీ బ్రాండ్ దాని లక్ష్య ప్రేక్షకులకు సమర్థవంతంగా చేరుకునేలా చేస్తుంది. రద్దీగా ఉండే డిజిటల్ స్కేప్లో మీరు ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే క్లయింట్ అంచనాలను అధిగమించడానికి మరియు దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో సన్సైట్ మీ వ్యాపార లక్ష్యాలను అనుగుణంగా అనుకూలమైన వ్యూహాలను అందించడానికి
కట్టుబడి ఉంటుంది. వారి నిపుణుల బృందం ఖాతాదారులతో కలిసి విజయానికి రోడ్ మ్యాప్ను రూపొందించడానికి పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ప్రాజెక్టు ఖచ్చితత్వంతో మరియు సృజనాత్మకతో అమలు చేయబడుతుంది. ఇది కంపెనీ గురించి మొత్తం వివరణ అనేసి వీళ్ళైతే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.